ప్రశాంత్ కిషోర్ లాంటి వారు, ఐపాక్ లాంటి సంస్థలు వస్తుంటాయి పోతుంటాయి. ఇక్కడ వైసీపీ శాశ్వతం అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు బొత్స సత్యనారాయణ. బొత్స సత్యనారాయణ ఫలితాల తరువాత ఆయన టీడీపీ గూటికి చేరబోతున్నారని, ఆయన పక్కచూపులు చూస్తున్నారు అంటూ ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్కి కౌంటర్ ఇస్తూ బొత్స సత్యనారాయణ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఒక తెలుగు ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఎన్నికల ఫలితాల విడుదలైన తర్వాత బొత్స సత్యనారాయణ వైసీపీని వీడి ఆయన టీడీపీ గూటికి చేరే అవకాశం ఉంది, ఆయన పక్కచూపులు చూస్తున్నారు అంటూ ప్రశాంత్ కిషోర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యల మీద స్పందిస్తూ ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ అలాగే ఐపాక్ లాంటి సంస్థలు వస్తుంటాయి పోతూ ఉంటాయి, వైసీపీ శాశ్వతం అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేగాని నేను టీడీపీకి వెళ్ళడం లేదు, నేను చంద్రబాబు గారితో మంతనాలు చేయడం లేదు అంటూ కూడా ఆయన మాట్లాడలేదు. ఆ వార్తలను ఆయన ఖండించలేదు. ఈ నేపథ్యంలో ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏంటి, బొత్స సత్యనారాయణ వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు, అన్నీ మాట్లాడారు, కానీ అసలు అతను చంద్రబాబు గారితో మాట్లాడారా లేదా, అసలు అతను టీడీపీలోకి వెళ్తున్నారా లేదా అనే దాన్ని ఎందుకు ఖండించలేదు అంటూ రకరకాల వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ప్రశాంత్ కిషోర్ వర్సెస్ బొత్స సత్యనారాయణ. ప్రశాంత్ కిషోర్కి ఏమీ పార్టీ లేదు, ఆయన ఏమి కంటెస్టెడ్ క్యాండిడేట్ కాదు, బొత్సకి అపోనెంట్ కాదు. మరి బొత్స ప్రశాంత్ కిషోర్ మీద కారాలు మిరియాలు ఎందుకు నూరుతున్నాడు? సరే, మిరియాలు నూరితే నూరాడు, కారాలు ఎందుకు వేస్తున్నాడు? ఇప్పుడు కళా వెంకట్రావు నిలబెట్టాడనా? కళా వెంకట్రావు ఇప్పుడు అక్కడ కంటెస్టెడ్ క్యాండిడేట్. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ మీద పోటీకి కళా వెంకట్రావుని దించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి సలహా ఇచ్చింది ప్రశాంత్ కిషోరా. ఇప్పుడు బొత్స సత్యనారాయణ మీద మీరు కళా వెంకట్రావుని పెట్టండి, బొత్స ఊడ్చుకుపోతాడు అని చెప్పాడన్న అక్కసుతో కత్తిగట్టినట్టు మాట్లాడుతున్నట్టుగా ఉంది. ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశానికి దగ్గర అయ్యాడు, మీకు దూరం అయ్యాడనా? మీరు దూరం చేసుకున్నారా, అతను దూరం అయ్యాడా? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఏం జరిగింది అనేది ముందు మనకు తెలియాలి. ఒకప్పుడు ప్రశాంత్ కిషోరే జగన్, జగనే ప్రశాంత్ కిషోర్. వైసీపీ ప్లీనరీలోనే అందరికీ ఉద్దేశించి చెప్పాడు, ఈ బొత్సకు కూడా చెప్పాడు. ఏమని? ఇక నేను కాదు మీకు అడ్వైజర్స్ ఇచ్చేది ప్రశాంత్ కిషోర్. ప్లీనరీలో అతను అన్న మాట, నా ఆదేశాలు కాదు మీరు పాటించాల్సింది ప్రశాంత్ కిషోర్ సూచనలు అని చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ప్రశాంత్ కిషోర్ ఊరెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య, ఆయన పెళ్ళాం, పిల్లలు ఆడుకున్నాడు. వీళ్ళే వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉన్న దీంట్లో ఏం జరిగింది? ప్రశాంత్ కిషోర్ ఆస్తి జగన్మోహన్ రెడ్డి ఎత్తాడా? ఐపాక్ని జగన్మోహన్ రెడ్డి కబ్జా చేశాడా? ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏదో ఉంది ఐపాక్, దాన్ని స్థాపించింది ఎవరు? ప్రశాంత్ కిషోర్. అతను ఏదో ఇటుక పెట్టుకొని ఇవాళ దేశంలోనే అది నంబర్ 1గా చేసిన దాంట్లో ఏం జరిగింది? ఐపాక్ని జగన్మోహన్ రెడ్డి లాగేసుకున్నాడు. ఆ కక్షతో ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి ఇవ్వాల్సిన అడ్వైజర్స్ ఇస్తున్నాడా? బొత్స సత్యనారాయణ తెలుగుదేశంతో మంతనాల్లో ఉన్నాడు, తెలుగుదేశంలోకి రాబోతున్నాడు అని చంద్రబాబు ప్రశాంత్ కిషోర్కి చెప్పాడా? ప్రశాంత్ కిషోర్ అది బయటికి వెల్లడించాడా? అందుకని భుజాలు దౌడుకుంటున్నాడా బొత్స? గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు దౌడుకున్నట్టుగా. నువ్వు అసలు నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నువ్వు ఖండించాల్సింది అది. నేను తెలుగుదేశం పార్టీలో చేరే ప్రసక్తే లేదు, నేను చంద్రబాబుతో మంతనాలు జరపలేదు, నేను పక్క చూపులు చూడట్లేదు, నేను చంద్రబాబుతో మంతనాలు చూపితే రుజువులు చూపించండి, ఆధారాలు ఇది కదా ఆయన అడగాల్సింది. అది ఎత్తేసి ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మ? అతను బ్రహ్మ, నువ్వు బ్రహ్మ, జగన్మోహన్ రెడ్డి బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. ఇప్పుడు ఎవరు బ్రహ్మ? ప్రజలే కదా బ్రహ్మ. నిన్ను తయారు చేసిన, జగన్మోహన్ రెడ్డిని తయారు చేసిన, తెలుగుదేశం పార్టీని తయారు చేసిన ప్రశాంత్ కిషోర్ తయారైన అసలు బ్రహ్మలు ఎవరు? ప్రజలు.
వాళ్ళు మిమ్మల్ని తయారు చేశారు, సృష్టికర్తలు వాళ్ళు, మీరు కేవలం ఆట బొమ్మలే. ఇప్పుడు అతను శాశ్వతం కాదు, వైసీపీ శాశ్వతం అంటావు. ఎవరు శాశ్వతం? నువ్వు శాశ్వతమా, నేను శాశ్వతమా? డిసైడ్ చేయాల్సింది భగవంతుడు. మనం ఎవరు శాశ్వతం కాదు కదా. పైన దేవుడు ఉన్నాడని చెప్పేది మీ నాయకుడే, నీకు లేడా పైన దేవుడు? ఇప్పుడు ఎవరు శాశ్వతం అంటే కాంగ్రెస్ పార్టీ శాశ్వతం అన్నావు నిన్నటిదాకా. ఉన్నావా కాంగ్రెస్ పార్టీలో? పిసిసి అధ్యక్షుడిగా నిన్ను చేసి గౌరవించింది, మంత్రిగా ఎలగబెట్టావు. అప్పుడు దాకా నువ్వు అదే శాశ్వతం అన్నావు, ఆ కాంగ్రెస్ని అశాశ్వతం చేసావు. ఇప్పుడు వైసీపీని శాశ్వతం అంటున్నావు. రేపు ఓడిపోతే ఇది శాశ్వతంగా ఉంటుందా? బీజేపీ మింగేస్తుందా? ఇప్పుడు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదు. తెలంగాణలో కేసీఆర్ పరిస్థితే, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి. బీఆర్ఎస్లో వాళ్ళంతా అటు బీజేపీలోకి కాంగ్రెస్లోకి ఎలా సత్యనారాయణ దేనిలోకి దూకుతాడు? 3 కోట్లు ఉన్నాయి నీకు, 3 దొడ్లు ఉన్నాయి, ఏదో ఒక దొడ్డిలో నువ్వు దూకటం ఖాయం. జనసేన దొడ్లో దూకుతావా, బీజేపీ దొడ్లో దూకుతావా, తెలుగుదేశం దొడ్లోకి దూకుతావా అంటే ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. ఇతను తెలుగుదేశం దొడ్డిలో రింగ్ కట్టాడంటే దూకటానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాడు. అక్కడ కింద పడితే దెబ్బ తగలకుండా వల కూడా పెట్టుకున్నాడనో ఏదో చెబుతున్నాడు. నువ్వు తెలుగుదేశంలో దూకుతావా లేదా అనేది చెప్పు. ఇవాళ చీపురుపల్లిలో ఈయన ఓడిపోతున్నాడు, కళా వెంకట్రావు అక్కడ గెలుస్తున్నాడు. ఇప్పుడు నువ్వెంత సీనియరో ఆయన అంత సీనియర్. ఏంటి, నువ్వు 3 సార్లు ఎమ్మెల్యేగా చేసావు, ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. నువ్వు ఎంపీగా చేసావు, ఆయన రాజ్యసభకి చేశాడు, ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా చేశాడు, నువ్వు జడ్పీ చైర్మన్గా చేశావు. సమ ఉజ్జయిని పోటీకి పెట్టాడు చంద్రబాబు. చీపురుపల్లిలో ఇవాళ నీ అవినీతి కుంభకోణాలు, నీ బాధితులంతా కళా వెంకట్రావుకి అండగా నిలిచిన పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర మొత్తం మీకు రాసిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మీరు 5-6 అక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వచ్చారు. ఇప్పుడు విశాఖపట్నంలో నీ భార్యను ఎంపీగా నిలబెట్టావు. చీపురుపల్లిలో నువ్వు ఓడిపోతున్నావని తెలుసుకునే కదా అక్కడ వదిలేసి విశాఖలో చేరి ఇక్కడైనా ఝాన్సీని గెలిపించాలని నానా పాటలు పడ్డావు. భార్యాభర్తలు ఇద్దరు అవుట్. అటు విశాఖలో ఎంపీగా ఝాన్సీ ఓడిపోతుంది, చీపురుపల్లిలో ఎమ్మెల్యేగా బొత్స సత్యనారాయణ ఓడిపోతున్న దీంట్లో వరుస పెట్టి 4-5 మీ ఇంట్లో ఎమ్మెల్యేలు ఎంపీలు. నీ తమ్ముడు అప్పల నరసయ్య, అప్పల నాయుడు, నీ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ఎంపీ క్యాండిడేటు జనసేను. వీళ్ళు గత 10-15 ఏళ్ళుగా ఎంత సంపాదించారు? రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని ఎంత సంపాదించాడు? జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఎంత సంపాదించాడు? కిరణ్ రోసయ్యల క్యాబినెట్లో ఎంత సంపాదించారు? 1000 కోట్లు సంపాదించారన్న అవినీతి ఆరోపణలు ఉన్న దీంట్లో నిన్నగాక మొన్న బొబ్బిల్లో 30 కోట్ల భూమి ఎత్తాడన్నారు. 30 ఎకరాలు బొబ్బిల్లో కారు చౌకగా కొట్టేశాడు బొత్స సత్యనారాయణ అన్న దీంట్లో. ఎక్కడ చూసినా అతని వ్యాపారాలే. లిక్కర్ 5 జిల్లాల్లో లిక్కర్ వ్యాపారం మా కుటుంబం ఉందే అన్నావు. ఏం లిక్కర్ వ్యాపారం చేస్తే తప్ప అన్నావు. వోక్స్ వ్యాగన్ స్కామ్. ఇన్ని అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఇవాళ తన ప్రత్యర్థి ఎవరో తెలుసుకోకుండా నీ ప్రత్యర్థిగా నువ్వు ఎవరిని తిట్టాలి? కళా వెంకట్రావు గారిని క్రిటిసైజ్ చేయి. లేదు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని నువ్వు విమర్శించాలా. వాళ్ళను వదిలేసి ప్రశాంత్ కిషోర్ మీద పడ్డాడు. ఉరువి మంగళం మీద పడ్డాడు. ఇప్పుడు మంగళం ఎవరు? ప్రశాంత్ కిషోరా, బొత్స సత్యనారాయణ? జూన్ 4న తేలిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.